హాయ్ అండి. మా మసూరి ట్రిప్లో ఈరోజు రిషికేశ్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ చూసాము. అలాగే గంగా నదిలో స్నానం చేసి గంగా నది తీరాన హారతి కూడా చూసాము. పొద్దున్న ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయి నైట్ వరకు తిరిగాము. ఈ రోజు మేము రిషికేశ్లో ఏమేమి తిరిగాము అన్నదే ఈ వ్లాగు. ట్రిప్కు వచ్చే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లల కోసమని కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాము. రోజు పొద్దున్న గ్యాస్ టాబ్లెట్, అలాగే తిన్నాక రోజుకు 2 సార్లు డైజెషన్ సిరప్ పట్టమన్నారు. మేము ట్రిప్లో ఉన్నన్ని రోజులు మా పిల్లలకి డాక్టర్ చెప్పినట్టుగా మెడిసిన్ పట్టేశాము. ఏ ప్రాబ్లము రాలేదు వాళ్ళకి. ఎప్పట్లానే పొద్దున్న పిల్లలకు పాలు తాగించేసి ఇంకా గంగా నదిలో స్నానం చేద్దాం అనుకున్నాం కాబట్టి నార్మల్ గా రెడీ అయ్యి బయలుదేరిపోయాము. మేము టిఫిన్ తినలేదు, ఫుల్ ఆకలేస్తుంది. దారిలో ఏదన్నా మంచి హోటల్ ఉంటే ఆపమని డ్రైవర్ కి చెప్తే ఉడిపి కేఫ్ అని ఉంటే అక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడ కూడా దోశ ఇడ్లీల రేట్లు బాగానే ఉన్నాయి, కానీ మేము ఉండే హోటల్ తో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్లు తక్కువే అనిపించాయి. అక్కడున్న మెనూ కార్డు 1కి 2 సార్లు తిరగల బొమ్మలు వేసేసి మా ఆయనకు ఓతప్పము, పిల్లలకి దోశ, నాకు ఇడ్లీ ఆర్డర్ చేశాము. ఫస్ట్ మా పిల్లల కోసమని ఆర్డర్ చేసిన దోశ తీసుకొని వచ్చారు. ఇంకా చట్నీల విషయానికి వస్తే అల్లం చట్నీ, వైట్ చట్నీ, మెయిన్ గా సాంబార్ ఇచ్చారు. మేము ట్రిప్ కి వచ్చిన నుంచి అస్సలు పులిపే తినలేదు. సాంబార్ చూసేసరికి కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అయ్యింది మా పరిస్థితి. మా చిన్నోడికి దోశ ఫస్ట్ చట్నీతో కాకుండా సాంబార్తో పెట్టేశానంట. నా మీద వాళ్ళ నాన్నకి కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇంకా తర్వాత నుంచి కూడాను ఇద్దరికి చట్నీతోనే పెట్టేశాను. మా ఆయన ఆర్డర్ చేసిన ఓతప్పం కూడా వచ్చేసింది. టేస్ట్ అయితే బాగుందని చెప్పారు. పిల్లల కోసం ఆర్డర్ చేసిన దోశ, మా ఆయన కోసం ఆర్డర్ చేసిన ఓతప్పము త్వరగానే తీసుకుని వచ్చేసారు. నేను చెప్పిన ఇడ్లీ మాత్రము త్వరగా తీసుకొని రాలేదు. ఏమో నా కోసము స్పెషల్ గా వేడివేడిగా చేస్తున్నారేమో మరి. అమ్మయ్య, మొత్తానికి నేను ఆర్డర్ చేసిన ఇడ్లీలు అయితే వచ్చేసాయి. ఇడ్లీలు గుండ్రంగా బన్నల్లాగా భలేగున్నాయి. దోశతో ఇచ్చినట్లే 2 చట్నీలు, 1 కప్పుతో సాంబార్ ఇచ్చారు. నా ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఫుల్ ఆకలి మీద ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ లాగించేశాను. ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే అలా గొంతులో దిగిపోతున్నాయి. ఈ ఉడిపి కేఫ్ లో మాకు టిఫిన్స్ బాగా నచ్చాయి. ఇంకా టిఫిన్స్ తినడం అయిపోయిన తర్వాత మా ఆయన ఫిల్టర్ కాఫీ ఒకటి తాగారు. మా ఆయన ఇంట్లో ఉంటే టీలు కాఫీలు ఎంత ఎక్కువగా ఏమీ తాగరు, ఎక్కువగా బ్లాక్ కాఫీ ఒక్కటే తాగుతారు. ఈ ట్రిప్ కి వచ్చి నుంచి ఇక్కడ వాతావరణం చల్లగా ఉండడం వల్ల అనుకుంటాను టీలు కాఫీలు కొంచెం ఎక్కువగానే తాగుతున్నారు. మేము తిన్న టిఫిన్ అరుగుతుందో అరగదో అనుకున్నారు కదా, టిఫిన్ చేసిన తర్వాత సోంపు కూడా ఇచ్చారు. ఇంక బిల్లు ఇవ్వకపోతే ఎలాగా, మెయిన్ బిల్లు కూడా ఇచ్చారు. బిల్లు అయితే మొత్తము 538 అయ్యింది. సోంపు చూసాక మా పిల్లలు నేను తిన్నాము. తిన్నది సరిపోదన్నట్టు మా ఆయన వెళ్ళిపోదాం అనగానే ఇంకో స్పూన్ తీసుకొని తినేశాను. కక్కుర్తి అలాగుంటది. మనం డబ్బులు ఇచ్చి తినేది కంటే ఇలా ఫ్రీగా వచ్చింది మాత్రం అసలు ఏదన్నా వదలబుద్ధి కాదు కదా. అందుకేనేమో ఫ్రీగా వస్తే పినాయిల్ అయినా తాగేస్తారు అన్న సామెత ఉన్నది. ఇంక తిన్నాక బిల్లు కట్టి మళ్ళీ బయలుదేరాము. మసూరిలో వాతావరణం చల్లగా బాగుంది, కానీ ఆ హిల్స్ అన్ని దిగి డెహ్రాడూన్ లో రిషికేశ్ వెళ్తున్నప్పుడు మాత్రము ఎండలు గట్టిగానే ఉన్నాయి. ఇంకా టిఫిన్స్ తిని కారు ఎక్కిన కాసేపటి వరకు అందరము అరిగినంత వరకు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత నేను పిల్లలు ఎక్కడోళ్ళం అక్కడ పడుకుడిపోయాము. ఇంకా ఫైనల్ గా రిషికేశ్ వచ్చేసాము. కారు ఇక్కడ పార్కింగ్ లో పార్క్ చేసేసి ముందు వరకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మేము ముందుగా రామ్జోలా అంట అక్కడికి వచ్చాము. చల్లటి ఏసీ కార్ నుండి దిగేసరికి వాతావరణం అంతా వేడిగా ఎండగా ఉండేసరికి నేను మా పిల్లలు గ్లాసెస్ పెట్టేశాము. ఇదిగోండి, ఇది అంతా కూడాను గంగా నది అంట. ఎదురుగా కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, దాన్నే రామ్జోలా అంటారు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ అవతల సైడ్ కి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చిన్న మూమెంట్ అయితే ఉందనమాట. బ్రిడ్జ్ అనేది లైట్ గా ఊగుతుంది. ఈ గంగా నది దాటి అవతల సైడ్ కి వెళ్ళాలంటే 3 బ్రిడ్జ్లు ఉన్నాయంట. రామ్జోలా, లక్ష్మణ్ జోలా, జానకి బ్రిడ్జ్. మేము ఇప్పుడు వెళ్తున్నది రామ్జోలా. లక్ష్మణ్ జోలా మీద ఏవో వర్క్స్ అవుతున్నాయంట, దాని మీదకి ఇప్పుడు ఎలా చేయట్లేదు. ఇంకా జానకి జోలా మీద అయితే డైరెక్ట్ గా మనము 2 వీలర్స్ తో కూడా వెళ్ళిపోవచ్చంట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడానికని ఒక గైడ్ ని పెట్టుకున్నాము. రామ్జోలా బ్రిడ్జ్ దాటి యువతల సైడ్ కి అయితే వచ్చేసాము. ఇవన్నీ కూడాను గంగా నదిలో స్నానాలు చేయడానికని చిన్న చిన్న ఘాట్లులాగా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి చాలా మంది జనాలు ములుగుతున్నారు. అందరూ ములుగుతున్నారు కదా, మనం కూడా ములిగేద్దామని అయితే మా పిల్లలు నేను వెళ్ళాము. మా పిల్లల మీద కొంచెం వాటర్ పోసానో లేదో ఆ చల్లదనానికి ఏడుపు స్టార్ట్ చేసేసారు. అంత చల్లని వాటర్ చూసిన తర్వాత నాకు కూడా ములగబుద్ధి కాలేదు. కానీ మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో, ఈ గంగా నదిలో ములిగే ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలనేసి ధైర్యం చేసి ఒక 3 సార్లు అయితే ములిగేశాను. జనాలకి చలి లేకుండా నీటిలో ఎలా ములుగుతున్నారో ఏంటో కానీ నేను ఆ నీటిలో ఉన్న కాసేపటికే నాకు ఫుల్ గా చలేసేసింది. ఇంక నేను ములిగిన తర్వాత మా పిల్లలకి ఏడ్చినా వదలకుండా తలస్నానం చేయించేశాను. మా చిన్నోడు మరీ ఘోరంగా ఏడ్చాడు. వాటర్ చల్లగా ఉన్నాయి, చలేస్తుంది అని వేగంగా వాళ్ళకి తుడిచేసి బట్టలేసి రెడీ చేసేసాను. ఆ తర్వాత మా ఆయన కూడాను గంగా నదిలో స్నానం చేశారు. ఇంత సమ్మర్ లోనే వాటర్ చాలా కూల్ గా ఉన్నాయి అంటే ఇంకా శీతాకాలం వస్తే వాటర్ అంతా గడ్డ కట్టేస్తాయేమో మరి, అస్సలు ములగలేము గల. నేను మా పిల్లలు అయితే పోసుకొని బట్టలు కూడా మార్చేసుకున్నాము. చలేసిందమ్మా. వాటర్ ఎలాగున్నాయి?
కూల్తుంది. ఎందుకు ఏడ్చారు అంత గట్టిగా? ఏడవకూడదు కదా. నేను స్టెప్స్ దిగి ఆడుతాను. నువ్వు స్టెప్స్ దగ్గర ఆడుతున్నావా? ఎందుకు ఏడ్చావు? స్నానాలు చేసి మేమందరము రెడీ అయిన తర్వాత ఫస్ట్ రామేశ్వరం టెంపుల్ అంట, ఇక్కడ దర్శనం చేసుకుని మిగతా చూడడానికని వెళ్ళాము. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునాత్రి ఈ 4 క్షేత్రాలు చూడడానికి వెళ్లే వాళ్ళు ముందుగా ఈ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్తారంట. ఇందు లోపల చిన్న టెంపుల్ తో పాటు రుద్రాక్షల చెట్టు ఉంది అంటే చూడడానికని వెళ్ళాము. నేను ఇప్పటి వరకు రుద్రాక్షల చెట్టు చూడలేదు. మరి మీలో ఎంతమంది రుద్రాక్షల చెట్టు చూసారో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇదే ఆ రుద్రాక్షల చెట్టు అనమాట. ఆల్రెడీ దీనికి రౌండ్ గా గుండ్రటి కాయలు అయితే ఉన్నాయి. ఆ కాయ అది మట్టుకు అదే ఎండిపోయి పడిపోతుందంట. ఆ కాయ మధ్యలోనే రుద్రాక్ష ఉంటుంది. ఇది చూడడం అయిపోయిన తర్వాత ఇప్పుడు గీతా భవన్ కి వచ్చాము. ఇందులో స్టే చేయడానికని రూమ్స్ కూడా ఉంటాయంట. కాకపోతే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి కుదరదు, మనం డైరెక్ట్ గా వచ్చి బుక్ చేసుకోవాలి. ఖాళీగా ఉంటే ఇస్తారంట. గీతా భవన్ కూడా చూడడం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళడానికని ఆ మార్కెట్ లోపల నుంచి వెళ్ళాము. ఇక్కడ ఎక్కడ చూసినా సరే దేవుడి ఫోటోలు, రుద్రాక్షల మాలలే ఎక్కువగా అమ్ముతున్నారు. మా పిల్లలు ఏం చూస్తే అదే కావాలంటున్నారు. ఇప్పుడు మేము పరమార్థ ఘాట్ కు వచ్చాము. ఇక్కడ ఒక పెద్ద క్లాక్ టవర్ లా కూడా ఉంది. ఇక్కడ యోగా అండ్ మెడిటేషన్ లాంటివి అవుతాయంట. ఈవినింగ్ టైమ్ లో గంగా హారతి కూడా అవుతుందంట. ఈ గంగా నది మధ్యలో ఒక పెద్ద శివుడి విగ్రహం ఉంది. ఇంకొక సైడ్ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది. ఇంకా మా పిల్లలకి హనుమాన్ అంటే చాలా ఇష్టము. హనుమాన్ దగ్గరికి వెళ్తామంటే ఇంకా హనుమాన్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. ఈ హనుమాన్ విగ్రహము హనుమాన్ హృదయంలో సీతారాములు ఉన్నట్టు ఉందన్నమాట. ఇంకా దగ్గరికి వెళ్ళి అందరము దండం పెట్టుకున్నాము. ఈ విగ్రహాలు అనేవి చాలా పెద్దవి. ఆ విగ్రహాల ముందు చూడండి మేము ఎలాగున్నాము. లాస్ట్ టైం గంగా నది వరదలు వచ్చినప్పుడు ఈ శివుని విగ్రహం మొత్తము మునిగిపోయిందంట. అంత హైట్ వరకు వచ్చాయంట వరదలు. తర్వాత దీని పక్కనే ఉన్న పరమార్థ నికేతన్కి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ ఇందులోనే అయ్యిందంట. ఇందులో కూడాను చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చూసాము. ఇప్పటి వరకు మేము చూసిన ఈ రిషికేష్ ప్లేసుల్లో అన్నిట్లోనూ జనాలు బాగానే ఉన్నారు. ఇంకా ఇందులో అయితే చిన్న చిన్న కోతి పిల్లలు కూడా ఉన్నాయి. పాపం చూడండి, దాహం వేస్తుంది గల ట్యాప్ దగ్గర వాటర్ తాగుతుంది. ఇందులో ఉన్న టెంపుల్స్ అన్ని తిరిగేసాము. ఇంకా మా అందరికి కూడాను త్రిశూలం లాంటి బొట్లు కూడా పెట్టారు. బొట్లతో భలేగా ఉన్నాం అందరము. పొద్దున్న నుంచి తిరుగుతున్నా సరే మా పిల్లలు మాకు ఎత్తుకోమనకుండా బాగానే నడుస్తున్నారు. రిషికేశ్ లో ఉన్న గుడ్లు గోపురాలు తిరిగి తిరిగి పొద్దున్న ఎప్పుడో తిన్న ఇడ్లీ దోశలు అరిగిపోయాయి. మళ్ళీ కడుపులో ఏదో ఒకటి పడకపోతే ఇంక ముందుకు వెళ్ళలేమని అక్కడ దగ్గరలో దర్పణ్ రెస్టారెంట్ అని కనిపిస్తే వెళ్ళాము. మేము 2 వెజ్ మీల్స్ చెప్పాము. మీల్స్ లోకి అన్నము, పప్పు, పన్నీర్ కూర, కాఫ్తా ఏదో ఇంకొక కూర, పచ్చడి ఇచ్చారు. అన్నం మెతుకులు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. తింటే గొంతులోకి దిగుతాయా లేదా అన్నట్టున్నాయి. ఎలాగోలా ఇంక తినేసాము. కూరల విషయానికి వస్తే మరీ దారుణంగా ఉన్నాయి. ఆ పన్నీర్ అండ్ కాఫ్తా కూరల్లో ముక్కలు తక్కువ, గ్రేవీనే ఎక్కువ ఇచ్చారు. పప్పు పర్లేదు, కొంచెం బానే ఉంది. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి, ఒక పూటకే కదా అని తప్పక తిన్నాము. గానీ అక్కడ ఫుడ్ అంతగా నాకు నచ్చలేదు. తినేసి బయటకు వచ్చాక కోకో క్వీన్ మెలన్ జ్యూస్ అండ్ పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాము. ఈ జ్యూసుల్లో జెల్లీస్ లాగా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. భలే డిఫరెంట్ గా ఉన్నది జ్యూస్. నేను ఇలాంటి జ్యూస్ చూడటము, తాగడము ఫస్ట్ టైము. ఇక్కడ చాలా రెస్టారెంట్ల బయట ఒక అతను ఇలా బాగా మేకప్ వేసుకొని రెడీ అయ్యి గంట కొడుతూ అందరినీ రెస్టారెంట్ లోపలికి పిలుస్తున్నారు. వెనక పిలక చూడండి ఎలా నిలబడిందో. మేము వెళ్ళిన రెస్టారెంట్ లో సరిగా తినలేదని ఆ పక్కనే గీతా భవన్ మిఠాయి దుకాణం అని కనిపిస్తే కడుపు ఖాళీగా ఉంది, ఏదో ఒకటి కడుపులో వేసుకుంటే అలా పడుంటుందిలే అని ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అని అడిగే పని లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అన్ని ఒక్కొక్కటి రేట్లతో సహా ఇలాగా అద్దాల పెట్టెల్లో పెట్టేశారు. వీళ్ళ దగ్గర లడ్డూలు, బర్ఫీలు, గులాబ్ జాములు, రసగుల్లా, బేసన్ లడ్డు, ఇంక లడ్డూల్లో కూడా చాలా రకాల లడ్డూలు ఉన్నాయి. బాదుషాలు, సుప్పులు, మిక్సర్లు, పూరీలు, జిలేబీలు, ఇలాగా చాలా రకాల స్వీట్లు, హాట్లు ఉన్నాయి. ఇంకా మాకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఇలా బిల్ తీసుకున్నాము డబ్బులు కట్టేసి. మేము జిలేబీలు, బాదుషాలు, బాదం బర్ఫీ, పూరీలు తీసుకున్నాము. మొత్తం 162 రూపాయలు అయ్యింది. మా పిల్లలకి ఆ జ్యూసులు తాగేయండిరా అంటే వాళ్ళు తాగట్లేదు. మేము తాగుతాం, మాకు ఇవ్వండిరా అన్నా సరే మాకు ఇవ్వట్లేదు. వాళ్ళ తిప్పుతున్నారు. ఇంకా బిల్లు తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఫుడ్ అనేది ఇస్తున్నారు. బాదుషా, బాదం బర్ఫీ పార్సల్ తీసుకున్నాము. పూరీలు అలాగే జిలేబీలు అక్కడ తిందామని తీసుకున్నాము. ఇక్కడ పూరి అండ్ కూర టేస్ట్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా మా పిల్లలకి పూరి పెడితే తిన్ననేస్తున్నారు. వాళ్ళకి జిలేబీయే కావాలంట. సరేలే అని మా పిల్లలకి జిలేబీ తినిపించేశాను. బాగుంది బాగుంది అని నేను లట్లేసుకొని తింటుంటే మా ఆయన చూడలేక నాకు కూడా కొంచెం పెట్టు, ఎలాగుందో నేను కూడా టేస్ట్ చేస్తా అన్నారు. ఇంకా మా ఆయనకు కూడా తినిపించాను. మా ఆయనకు కూడా నచ్చింది. పూరి తిన్నాక స్వీట్ జిలేబీ పెట్టమన్నారు మా ఆయన. ఇలాగ పూరి స్వీట్ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. యూపీలో కచోరీ జిలేబీ కాంబినేషన్ చాలా ఫేమస్
ఫేమస్ అంట. అలాగే వెస్ట్ బెంగాల్ లో కూడాను పూరి రసగుల్లా కాంబినేషన్ అంతే ఫేమస్. అమ్మయ్య, ఖాళీగా ఉన్న కడుపును ఫుల్ చేసేసాము. ఇటు సైడ్ చూడాల్సినవన్నీ కూడాను చూసేసాము. అటు నుండి వచ్చేటప్పుడు రామజల పైన నడుచుకొని వచ్చాం కదా, ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రము బోట్ లో వెళ్ళిపోతున్నాము. ఒకరికి టికెట్ 40 రూపీస్. మా పిల్లలకి టికెట్ ఏమీ లేదు. పడవ మన కోసమే రెడీగా ఉన్నట్టుంది. ఆల్రెడీ మాకంటే ముందు చాలా మంది ఎక్కి కూర్చున్నారు. ఇంకా పడవ మునిగిపోయినా చేసినా సరే లైఫ్ జాకెట్లు కూడా ఉన్నాయి కానీ ఎవరు వేసుకోవట్లేదు. ఇంకా మా నలుగురికి సరిపడా చిన్న ప్లేస్ చూసుకొని అందరము కూర్చున్నాము. మా పిల్లలకి ఈ జ్యూసులు బాగా నచ్చినట్టున్నాయి. అప్పుడుకొక్కడు వేసుకుంటున్నారు కానీ మాకు ఏమన్నా సరే ఇవ్వట్లేదు. ఇదిగోండి, మేము అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఈ రామజల బ్రిడ్జ్ మీద నుంచే నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. పడవలో కూర్చొని పళ్ళ కొండకుండా అసలే 40 రూపాయలు టికెట్ ఇచ్చి ఎక్కాం కాబట్టి ఆ వాటర్ లో కాసేపు చేతులు పెట్టి నేను నా కొడుకులో ఆడేశాము. ఇక్కడ ఈ గంగా వాటర్ చాలా ప్యూర్ గా ఉన్నాయి. చాలా మంది ఈ వాటర్ ఇలానే డైరెక్ట్ గా కూడా తాగుతున్నారు. ఈ గంగా వాటర్ 100 సంవత్సరాలు ఉన్నా సరే పాడవంట. మేము కూడా ఒక చిన్న వాటర్ బాటిల్ తో ఈ గంగా జలం పట్టుకున్నాము. ఈ గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు, కానీ చిన్న పిల్లలకి ఎలా లేదు. మినిమం 10 సంవత్సరాలు అయినా ఉండాలి, లేదంటే చాలా హైట్ అయిన పిల్లలు ఉండాలంట. మా పిల్లలకి ఇంకా 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. పెద్ద హైట్ కూడా లేరు. అందుకోసమనే మేము రివర్ రాఫ్టింగ్ అనేది చేయలేదు. అందరు ఆరోగ్యాలు బాగుంటే ఎప్పుడైనా మా పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ వస్తాం ఇక్కడికి. గంగా నదికి అటు సైడ్ ఉన్నవన్నీ చూడడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయి త్రివేణి ఘాట్ దగ్గర హారతి బాగుంటుందట, అది చూడడానికని బయలుదేరాము. మేము ఇలా ఎక్కడికైనా వచ్చేటప్పుడు పిల్లలకి తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా కొంటే వాళ్ళు ఒకేసారి తిని తాగేయరనమాట. ఆ రోజల్లా అది తిప్పుతూ స్లోగా తాగుతారు. మేము ఇక్కడ నుండి త్రివేణి ఘాట్కి వెళ్లే దారిలో టీటీడీ దేవస్థానం ఒకటి కనిపించింది. అలాగే ఈ త్రివేణి ఘాట్ పక్కనే ఆంధ్ర నిర్వాణాశ్రమం ట్రస్ట్ అని తెలుగులో రాసిందనమాట. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి సంబంధించినవి కూడాను చాలా ఉన్నాయి అనిపించింది. ఇంకా ఫైనల్ గా త్రివేణి ఘాట్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు నేను చూసిన ఘాటుల్లో ఈ ఘాటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ తినడానికని చిన్న చాటు బళ్ళు లాగా ఉన్నాయి. అలాగే రుద్రాక్షలు, దేవుడు ఫోటోలు అమ్మే చిన్న షాపులు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక పెద్ద శివుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చాలా మంది త్రివేణి ఘాట్ లో గంగా స్నానాలు చేస్తున్నారు. మేము మార్నింగ్ రిషికేశ్ లో చేసాం కదా, ఎక్కడైనా అదే గంగా అనేసి మేము ఇక్కడ కాలు చేతులు కడుక్కొని తల మీద వాటర్ వేసుకున్నాం కానీ స్నానాలు ఏమీ చేయలేదు. ఈ ఘాట్ లో ఐ లవ్ మా గంగా అని ఉంటే 4 ఫోటోలు అక్కడ దిగాము. ఈ ఘాట్ మొత్తము తిరిగి చూసేసాము. ఇంకా గంగా హారతి కోసమని వెయిట్ చేస్తుంటే ఇంతలో చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మా ఊళ్ళు కదా, అమ్మ వర్షం పడుతుంది వెళ్ళిపోదాం అంటున్నారు. ఈ మాత్రం చినుకులకి మొక్కలు మొలిసేయంలే, ఉందాం కాసేపు అంటే కాసేపటికే చినుకులు తగ్గిపోయాయి. ఎంతసేపు అలాగ నిల్చొని ఉంటాము అని అక్కడ టేబుల్ ఒకటి ఖాళీగా ఉంటే కూర్చున్నాము. అప్పటికి టైం 4 అయింది. 5ంటికి గంగా హారతి స్టార్ట్ అంట. ఇంకొక గంట సేపు వెయిట్ చేసాము. గంగా నదిలో దీపం ముట్టించి వదలడానికని ఇలాగ ఒక చిన్న పూల బొట్టలాగా అమ్ముతుంటే తీసుకున్నాము. ఇంకా 5 అయిందో లేదో అందరూ ఇలా లైన్ లో నిల్చుడిపోయారు. ఇంక మేము కూడా వాళ్ళని చూసి నిల్చున్నాము. 5:10, 5:15 అలాగ అయ్యేసరికి అందరికి లోపలికి వదిలేశారు. హారతి క్లియర్ గా కనబడేలాగా ఇలా మెట్ల మీద నలుగురు కూర్చున్నాము. 5:30 అలాగ అయిపోయినా సరే ఎండ మాత్రము జిగేల్ మంటుంది. అస్సలు చూడలేకపోతున్నాము. ఇంక అందుకే అందరము గ్లాసెస్ పెట్టుకున్నాము. 5 గంటలకి గంగా హారతి అని అన్నారు, కానీ 5 గంటలకి ఏమీ స్టార్ట్ చేయలేదు. సూర్యాస్తమం అయ్యి పొద్దుకుంకిన తర్వాతే హారతి స్టార్ట్ చేశారు. హారతి స్టార్ట్ చేసినంత వరకు కూడా జనాలు వస్తూనే ఉన్నారు. ఈ లోపల అక్కడ కొంతమంది వాళ్ళతో పూజలు కూడా చేయించుకున్నారు. అన్ని రెడీ చేసి హారతి స్టార్ట్ చేసేసరికి టైం 6:15 అలాగ అయిపోయింది. ఇంకా గంగా హారతి చూడడము మేము కూడా ఫస్ట్ టైం. మాతో పాటు మీరు కూడా గంగా హారతి చూడండి.
హారతి చాలా బాగా అయ్యింది. హారతి అంతా అయ్యేసరికి గంటన్నర టైం పట్టింది. హారతి అయిపోయిన తర్వాత గంగా నదిలో దీపం పెట్టి వదలడానికి అని నేను ఒక్కదాన్నే వెళ్ళాను. జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా హారతి అయ్యేటప్పుడు సరిగా కనిపించట్లేదని ఆ నది అవతల సైడ్ కూడా వెళ్ళి చాలా మంది చూశారు. ఇక్కడ గంగా హారతి రోజు అవుతుందట. రోజు ఇంతే క్రౌడ్ తో ఉంటారంట. ఇక్కడ చూడండి ఇంకా పాటలు పాడుతూ డాన్సులు కూడా వేస్తున్నారు. ఎంత దూరం వచ్చి హారతి చూడకపోతే ఎలాగని చాలా సేపు హారతి చూద్దామని వెయిట్ చేశాము. ఇంకా లేట్ అయిపోతుందని మేము ఉండే హోటల్ రూమ్ కి అయితే బయలుదేరిపోయాము. మేము హోటల్ రూమ్ కి చేరేసరికి చాలా నైట్ అయిపోతుంది. ఈ లోపల దారిలోనే ఎక్కడ దగ్గర తినేసి వెళ్ళిపోదాము అని ఇంకా పొద్దున్న మేము ఎక్కడైతే టిఫిన్ చేసామో అక్కడే డిన్నర్ కోసం కూడా ఆపమని చెప్పాము డ్రైవర్ కి. డిన్నర్ చేయడానికని మళ్ళీ ఉడిపి రెస్టారెంట్ కి వచ్చేసాము. పొద్దున్న టిఫిన్ తిన్నాం కదా, ఈసారి సాంబార్ అన్నము అలా తిందాం అనుకున్నాము. మెనూ కార్డులో సాంబార్ రైస్ అని ఉంటే మా పిల్లల కోసమని సాంబార్ రైస్ ఆర్డర్ చేసాము. మా ఆయనేమో కర్డ్ రైస్ చెప్పారు, నేనేమో ఒక మినీ తాలి చెప్పాను. మా పిల్లలు పొద్దున్న నుండి ఫోను టీవీ ఏమీ చూడలేదు, ఎక్కువగా వాసిపోయారు. అందుకే ఇంకా ఫోన్ లో కాసేపు వాళ్ళకి పాటలు కావాలంటే వేసిస్తే చూశారు. సాంబార్ రైస్ అంటే సాంబారు రైస్ కలిపి ఒక బౌల్లో తీసుకుని వస్తారేమో అనుకున్నాము. కానీ ఒక ప్లేట్ లో రైస్ వేరేగా, ఒక కప్పులో సాంబార్ వేరేగా తీసుకుని వచ్చారు. ఇద్దరికి ఒక ఫోన్ లోనే పాటలు వేసి పక్క పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి సాంబార్ రైస్ తినిపించేశాను. మళ్ళీ మా ఆయన కర్డ్ రైస్ మాత్రము కలిపే ఇచ్చారు. పొద్దున్న తిన్నట్టే ఇక్కడ సాంబార్ బాగుంది, కాకపోతే రైస్ మాత్రము చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఇంక అందుకోసమనే ఈ మీల్స్ కంటే టిఫినే బెటర్ అని మినీ తాలి క్యాన్సిల్ చేసేసి నేను ఒక మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నా. ఈ మసాలా దోశ మధ్యలో పెట్టిన బంగాళదుంప కూర టేస్ట్ అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. దీనికంటే పొద్దున్న ఆర్డర్ చేసిన ఇడ్లీ ప్లెయిన్ దోశ బాగున్నాయి. నాకు మసాలా దోశ కావాలని ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు తిన్నంటే ఆపదు. ఇంక అందుకోసమనే మసాలా అంతా సైడ్ కి తీసేసి ఆ ప్లెయిన్ దోశ ఎలాగోలా తినేసాను. ఫైనల్ గా ఒక వెనీలా మిల్క్ షేక్, ఒక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఆర్డర్ చేసాము. టోటల్ బిల్లు 926 అయ్యింది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మా పిల్లలకి తినిపించాక నేను తింటాను. అందుకే నేను తినేసరికి కాస్త లేట్ అవుతుంది. ఇంకా అక్కడ కూర్చొని స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కూడా తాగి లేట్ అయిపోతుందని ఇంకా తీసుకొని కార్ ఎక్కేసాము. తినేసాక రూమ్ కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే హరిద్వార్ లో ఉన్నవి చూసుకొని వెస్ట్ బెంగాల్ బయలుదేరిపోయాము. బాయ్ బాయ్.